ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ లోగో అనేది లాంచ్ అయిపోయింది కదా అండి. సో మన సండే రోజు లాంచ్ అయిపోయింది. మనం వచ్చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాకే వీడియో చేద్దామని చెప్పేసి చాలా చాలా లేట్గా చెప్తున్నాం అన్నమాట. ఏంటి అని అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియంది మనము చెప్పకూడదు కదా. సో మళ్ళీ అది రాంగ్ అయిపోయింది అనుకోండి, కింద నెగిటివ్ కామెంట్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. సో ఏంటి అని అంటే లోగో చూసారా అండి. సో అన్ని మల్టిపుల్ కలర్స్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, పింక్, పర్పుల్, ఇంకా అందులో వచ్చేసి ఎయిట్లో మనకి బ్రహ్మాస్త్రం లాగా, పద్మ చక్రం లాగా అన్నట్టుగా మనకు ఒక పద్మం లాగా ఇచ్చేసారనమాట. అవి కూడా 5 రెక్కలు లాగా ఉన్నాయి. సో ఇంకా వచ్చేసి అండి లోగో రివ్యూకి వచ్చేస్తే మాత్రము డంబెల్ షేప్లో మనం ఇన్ఫినిటీ చెప్పుకుంది కదా, ఆల్రెడీ చాలా రివ్యూస్లో చెప్పేశారు ఇన్ఫినిటీ అని చెప్పేసి. ఇన్ఫినిటీ ఒక సైడ్ 2 హౌసెస్ ఉంటాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవైపు వచ్చేసి హాట్, ఒకవైపు వచ్చేసి కూల్ అన్నట్టుగా. అందులో వచ్చేసి ఇన్ఫినిటీ కాబట్టి కంటెస్టెంట్స్ని ఏ విధంగా అలో చేస్తారు హౌస్లలోకి, అసలు 2 హౌసులు ఉంటాయా లేదా, ఒకటే హౌస్లో సెక్షన్స్ లాగా పెట్టేసి ఉంచుతారా. ఇప్పుడు 2 హౌసెస్ ఉన్నాయి, ఒకటే కిచెన్ ఉందనుకోండి, చాలా రచ్చ రచ్చ ఉంటుంది. ఏంటంటే ఆడవాళ్ళకైతే ఆల్రెడీ తెలిసిపోతుంది. ఎందుకని అంటే ఒకటే కిచెన్ ఉండి ఒకటే స్టవ్ ఉంటే ఇంట్లో చాలామంది ఉన్నారనుకోండి, సో అది మామూలుగా బీభత్సం ఉండదు. కాకుంటే అలా ఉంటే మాత్రము చాలా చాలా గొడవలు జరుగుతాయి, చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇది వచ్చేసి మనకి 7th సీజన్కి హై లెవెల్లో ఉంటుందా, రీచ్ అవుతుందా, హై లెవెల్లో ఉంటుందా, 7th సీజన్ని రీచ్ చేస్తుందా, లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటుందా, లేదు అని అంటే ఇది కూడా 6th సీజన్ వాటిలాగా ఫెయిల్ అవుతుందా అనేది అయితే తెలియదు. అది కూడా అండి ఒక చాలా రేంజ్కి పోయింది 7th సీజన్ అనేది. సో పల్లవి, ప్రశాంత్, అమర్ వాళ్ళ గురించి వచ్చేసి సో చూడాలి. ఇంకా లోగో విషయానికి వచ్చేస్తే మనకి డంబెల్ షేప్లో ఉంటుంది కదా 8 అనేది, పైన సర్కిల్ కింద సర్కిల్ లాగా ఉంటుంది కదా. సో హౌస్ అయితే 2 ఉంటాయి కావచ్చు అని డౌట్ పడ్డారు. ఇంకా వచ్చేసి అనండి మధ్యలో ఫ్లవర్ ఉంది కదా పద్మం లాగా, అదే వచ్చేసి ఇన్ఫినిటీ ఫైటింగ్ అన్నట్టుగా, కింద లోగో క్యాప్షన్ అన్నట్టుగా నాగార్జున గారు వచ్చినప్పుడు మనకి ఉల్టా పుల్టా అని అలా చెప్పారు కదా, అలా ఉంటుందేమో అని చెప్పేసి కూడా ఒక సందేహం అన్నమాట. సో ఇన్ఫినిటీ ఫైటింగ్ అని అంటే జనాలకు కావాల్సింది ఏంటి, బిగ్ బాస్ చూసినప్పుడు చాలా చప్పచప్పగా ఉంటాయి, ఎవరు ఏం చూడరు, చాలా కాంట్రవర్సీస్ ఉండి చాలా చాలా గొడవలు ఉంటాయి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారండి. సో లాస్ట్ సీజన్లో జరిగింది కూడా అదే. సో కొంతమంది ఏమంటారు, తెలియక మాట్లాడడం వల్ల, కొంతమందికి ఏది ఎప్పుడు మాట్లాడాలని తెలియకపోవడం వల్లనో, బయట ఉంటుంది కదా మనకి వచ్చేసి మనకి 1 month 2 months 3 months అన్నీ మన పుట్టుకతో వచ్చినాయని మారమంటే అవి మారవు. సో కొన్ని సడన్గా అనేస్తూ ఉంటారు, వాటితోటి కూడా చాలా గొడవలు అనేవి జరిగాయి కదా. సో లాస్ట్లో వచ్చేసి చాలా చాలా బాగుంది సీజన్ వచ్చేసి. ఇప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుందాము. ఇంకా కంటెస్టెంట్స్ విషయానికి వచ్చేస్తే కొంతమంది పేర్లు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి కుమారి ఆంటీ గారు, తర్వాత వచ్చేసి బర్రెలక్క, మన నేత్ర, ఇంకా వచ్చేసి అండి అమృత ప్రణయ్, వినోద్ కుమార్ గారు, శ్వేత నాయుడు, యాదమరాజు, రీతు చౌదరి, ఇంకా వచ్చేసి సురేఖవాణి, లేదంటే వాళ్ళ డాటర్ అమర్దీప్ వైఫ్ మనకి తెలుసు కదా తేజ తను, ఇంకా వచ్చేసి మనకి హారిక ఏక్నాథ్ అండ్ హారిక వాళ్ళు నీతోనే డ్యాన్స్లో వచ్చేసారు. ఇంకా విష్ణుప్రియ. సో ఏంటి అంటే అండి యాదమరాజు, రియాజ్, బుల్లెట్ భాస్కర్, లేదంటే చెమ్మక్ చంద్ర, కిరా కార్పే, ఏంటి అని అంటే ఎవరు అనేది మనకు తెలియదు. టోటల్గా వచ్చేసి ఒక 60-70 మెంబర్స్ అని అలా కాంటాక్ట్ అవుతుంటారు, చాలామందిని కాంటాక్ట్ అవుతారు. అందులో నుంచి ఫిల్టర్ లాగా చేసేసి వీళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఇందులో కొంతమంది రావడానికి ఇష్టపడతారు, కొంతమంది రావడానికి ఇష్టపడరు. ఎందుకు కాంట్రవర్సీస్ మనకు అవసరమా, మనకి ఉన్న మంచి నేమ్ అనేది బ్యాడ్ అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు ఫ్యూచర్ గురించి. కొంతమంది అయితేనేమో ఇక్కడికి వస్తే మనకి కొంచెము 10 మందికి తెలుస్తాము, మనకి ఫ్యూచర్స్ ఆఫర్స్ వస్తాయి, మూవీస్ వస్తాయి, సీరియల్స్ వస్తాయి, ఇంకా బయట
నేమ్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు కూడా అంటారు. ఇందులో వచ్చేసి అండి కుమారి ఆంటీ గారు వచ్చేసి చాలా సాఫ్ట్ పర్సన్. ఓకే, కుకింగ్ పరంగా ఓకే, చాలా కష్టపడతారు, హౌస్లో వర్క్ చేయగలుగుతారు కావచ్చు. మరి ఏంటంటే గేమ్స్ కానివ్వండి, చాలా హార్డ్ గేమ్స్ ఉంటాయి. గేమ్స్ కానివ్వండి, లేదు అని అంటే అక్కడ వచ్చేసి మాట్లాడగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదైనా మాట్లాడితే మనము ఏడవడం ఉండొద్దు, త్వరగా రియాక్ట్ అవ్వకూడదు, వెంటనే మనకి ఏది అనిపిస్తే అది మాట్లాడకూడదు. సో అక్కడ నెగిటివ్ అయిపోతాము. సో కుమారి ఆంటీ గారు ఫేస్ని చూసినైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తను ఒకవేళ తను వస్తే ఎక్కువ రోజులు ఉంటుందో లేదో తెలియదు. నేత్ర ఓకే, అంత భారతి ఫ్రమ్ నేత్ర, తను కూడా కొంచెం ఇన్నోసెంట్ అనే అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి అంటే మనకి బిగ్ బాస్లో జనాలకు కావాల్సింది కాంట్రవర్సీస్ అండ్ ఫుల్ ఫైటింగ్స్ ఉండాలి, మనకి చూడాలన్న ఎక్సైట్మెంట్ అనేది ఉండాలి. అందులో వచ్చేసి అండి రీతు చౌదరి లేదు అంటే యాదమరాజు, బుల్లెట్ భాస్కర్, వీళ్ళందరికీ ఏంటంటే మనం ఏదైనా మాట్లాడితే వెంటనే రిప్లై ఇచ్చేస్తారు. సో దాన్ని మనం ఏమంటాం, కామన్గా అయితే మన వాడుక భాషలో అయితే నోటితుల అంటారు చూడండి. సో అలా అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఉంటే ఏంటంటే చాలా చాలా రసవత్తరంగా ఉంటుంది. కొంతమంది ఇప్పుడు కొత్తగా ఏంటంటే బ్రహ్మముడి దీపిక అని చెప్పారు కొంతమంది. సో తనకి కూడా కొంచెం తెలియక ఏం మాట్లాడాలని తెలియక కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే మనం చాలా టీవీ షోస్లో చూస్తున్నాము. మనకి ఇప్పుడు టెలికాస్ట్ అవుతున్నటువంటి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో అయితే చూస్తున్నాం కదా. విష్ణుప్రియ కూడా అంతే ఉన్నారు. ఇంకా వచ్చేసి అంజలి పవన్ అంతగా తట్టుకోగలుగుతుందని మాత్రమైతే అనుకోవట్లేదు. సో ఏంటి అంటే వీళ్ళ పేర్లు అయితే చాలా చాలా కన్ఫామ్ అన్నట్టుగా వినిపిస్తున్నాయి. సో బర్రెలెక్క అని అంటే మనకు తెలిసిందే, తను వీడియోస్ నుండి పొలిటికల్గా వెళ్ళేసి రీసెంట్గా మ్యారేజ్ అయింది, తన గురించి తెలిసిందే. సో తను బయట అన్నీ ఆల్రెడీ చాలా రకాలుగా చూసింది కాబట్టి తనకి కూడా కొంచెం కాంట్రవర్సీస్ చేసే క్యారెక్టర్ ఉంటుంది. ప్రభాకర్ గారి గురించి కూడా తెలిసింది. మనం ఏంటి అని అంటే తట్టుకోగలగాలి. హౌజులో ఎంత తట్టుకుంటే అన్ని వీక్స్ ఉంటారు. ప్లస్ మనకి బయట ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా, ఎంత ఫాలోయింగ్ ఉన్నా, ఎటువంటి ఫేవరెట్ సీరియల్స్ అయినా కానీ, ఎటువంటి కుకింగ్ పర్సన్ అయినా కానీ, ఎటువంటి యూట్యూబర్స్ అయినా, ఎటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా అక్కడ చూసేది ఆట. అక్కడ ఇచ్చినటువంటి టాస్కులు, గేమ్స్ కరెక్ట్ ఆడితే బయట జనాలలో ఒక పీక్స్ లెవెల్లో వెళ్ళిపోతారు కంటెస్టెంట్స్ అనేది. సో అది మనకి సీజన్ ఫస్ట్ నుండి చూసిన వాళ్ళకి తెలుసు. చాలామంది నాకు తెలిసి సీజన్ 7 చూడని వాళ్ళు కూడా చూసారండి నాకు తెలిసే అయితే. సో ఆ లెవెల్కి వెళ్ళిపోయింది బిగ్ బాస్ సీజన్ 7 అనేది. సో ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. ప్రశాంత్ని ఏంటంటే చాలా తక్కువగా అంచనా వేశారు ప్రతి ఒక్కరు. వీళ్ళంతా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే కాదు అనడము, కాకపోతే ఒక రేంజ్ లెవెల్ సెలబ్రిటీస్ అనమాట. సో తనను చులకన చూసి మాట్లాడడము, తను తిన్నా కానీ, కుకింగ్ చేసినా కానీ గేమ్స్ ఆడి చూపించి ఓ రేంజ్లో వెళ్ళిపోయాడు. సో ఒకేసారి 9 మంది నామినేషన్ చేశారు తనని. అయినా కానీ తను ఏడ్చినా చేసినా కానీ తనకి సపోర్టింగ్గా ఉన్నారు. కొంచెం వేరే ఉంటుంది. అందరు కష్టపడి పైకి వచ్చే వాళ్ళే అండి. ఎవరు కూడా పుట్టుకతోటి గోల్డ్ విత్ బాను గోల్డ్ స్పూన్ కాదు. సో ఏంటంటే ఇంకా మాకు బయట ఫాలోవర్స్ ఉన్నారు, ఆటోమేటిక్గా మేము ఏది మాట్లాడినా మాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఎట్లాగో క్యాంపెనింగ్ చేస్తారు కదా, మేము రేంజ్లో ఉన్నాం కదా అని అనుకుంటారు. కాకపోతే అక్కడ ఏంటంటే బిగ్ బాస్లో ఎంత హై లెవెల్ వాళ్ళైనా అక్కడికి వెళ్తే ఇది డౌనే ఉంటుంది పొజిషన్ అనేది. సో ఆ విధంగా అనేది ఉంటుందన్నమాట. ఇంకా వచ్చేసి అండి బిగ్ బాస్ బజ్కి వచ్చేసి బిగ్ బాస్ బజ్లో ఇంటర్వ్యూ చేసేది ముఖ్యంగా శివాజీ అండ్ అమర్దీప్ అండ్ శోభా శెట్టి అండ్ ప్రియాంక జైన్, ఈ నలుగురిని అనుకుంటున్నారు. వాళ్ళ పేర్లు అయితే వినబడుతున్నాయి. ఏంటనంటే అడిగే ప్రశ్న అనేది ఎలా అనంటే మనకి తెలియకుండానే ఒక కాంట్రవర్సీ లాగా ఉండాలి. ఆ ఆన్సర్ అనేది వాళ్ళు చెప్పలేకపోవాలి. సో స్క్రిప్టెడే ఉంటుంది కావచ్చు అది యాక్చువల్గా వచ్చేసి, కానీ అడిగే విధానము, వీళ్ళు యాంకరింగ్ చేసే విధానము, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో దాన్ని బట్టి అయితే అమర్దీప్ కొంచెము నొడుదులు ఎక్కువనే కాబట్టి ఏమో తెలియదు. శివాజీ గారు కొంచెం సాఫ్ట్గా మాట్లాడినా, కొంచెము ఏమంటారు పుల్ల విరుపు మాటలా కానివ్వండి, లేదు అని అంటే మనం ఏమంటారు అపోజిట్గా అంటూ ఉంటారు కదా,
దిప్పినట్టుగా అన్నట్టుగా అట్లాంటి పర్సన్స్ని అయితే తీసుకుంటే చూస్తారు జనాలు. సో ఏంటని అంటే అక్కడ అడిగే విధానము ఉంటుంది, సో వాళ్ళ ఆన్సర్ చెప్పే విధానము ఉంటుంది. వాళ్ళు అడిగిన క్వశ్చన్ తికమక్కగా ఉండాలి, ప్లస్ వాళ్ళు ఆన్సర్ చేయగలగాలి. సో ఆ రెండు ఆ విధంగా అడగాలన్నమాట. సో ఇంకా చెప్పాలి అని అంటే ఫస్ట్ సెట్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చాలామంది చెప్పేశారు. అంటే 2 హౌసెస్ ఉంటే ఇట్లా ఇంకొక హౌస్ వేస్తారు, లేదంటే ఒకే సెట్లోనే 2 పార్ట్స్గా. ఇప్పుడు కామన్గా అయితే మనకి బెడ్రూమ్ని డివైడ్ చేశారండి లాస్ట్ సీజన్లో అయితే. సో కంటెస్టెంట్ అయిన వాళ్ళకే ఆ బెడ్రూమ్లో అందరికీ అలో, సో ఈ ఫెసిలిటీస్ ఉంటాయి. సో అలా అన్నమాట. సో అప్పుడు కిచెన్ అట్లా అనేది ఏం తేడా లేదు. సో లివింగ్ రూమ్ కానీ అలాంటిది కొంచెం రేషన్ అనేది అలాంటివి అనేది కొంచెం తేడా అనేది ఉండే. సో ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఈ సరే అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. గేమ్స్ కానివ్వండి, టాస్క్లు కానివ్వండి, ఏదైనా కానీ పెట్టిన గేమ్స్ మళ్ళీ మళ్ళీ పెట్టేసి చాలా చాలా డిఫరెంట్గా పెట్టేసి వచ్చిన కంటెస్టెంట్ని మళ్ళా తీసుకొని అట్లా చేస్తారు కావచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇంకా వచ్చేసి అండి ఓల్డ్ సీజన్స్ నుండి కూడా వరల్డ్ కార్డ్ లాగా తీసుకుంటారు, ఓల్డ్ సీజన్స్ నుండి కూడా వస్తారు అని చెప్తున్నారు. సో ఓల్డ్ సీజన్ నుండి ఎందుకు వస్తారండి? సో ఆల్రెడీ వాళ్ళకి ఇంట్లో ఏ విధంగా ఉండాలి విధానం అనేది తెలుసు, ఏ విధంగా టాస్కులు ఆడాలి అనేది తెలుసు, ఏ విధంగా స్ట్రాటజీలు ప్లే చేయాలి అనేది తెలుసు. ఓకే, వాళ్ళు అక్కడ ఓల్డ్ సీజన్స్లలో తొందరగా వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకున్నా కానీ సో వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. సో అలాంటప్పుడు వాళ్ళని తీసుకుంటే వాళ్ళే ఉంటారు. కొత్త వాళ్ళకి ఎక్కడ ఉంటుంది ఛాన్స్, కొత్త వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది గేమ్ అనేది. సో చాలామంది అంటే ఓల్డ్ సీజన్స్ ఉన్నట్టు కూడా తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో అదైతే కరెక్ట్ అనిపించట్లేదు. ఇంకా వచ్చేసి చాలా కెమెరాస్ అనేది టెస్టింగ్ కూడా అయిపోయిందంట. సో సమ్ రివ్యూవర్స్ చెప్తుంటారు కదా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ లోగో లాంచ్ గురించి రివ్యూ. అండ్ ముందు మళ్ళీ కలుద్దాము లైవ్ అప్డేట్స్ తోటి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరిన్ని విషయాలతోటి మంచి మంచి విషయాలతోటి మళ్ళీ కలుద్దాము. లైక్ చేయండి అబ్బా, కామెంట్ చేయండి అబ్బా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎలా అండి ఇంత మంచి మంచి అప్డేట్స్ మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాము బిగ్ బాస్ గురించి కూడా. సో బిగ్ బాస్ గురించే కాదండి, కామన్గా కూడా చాలా వీడియోస్ పెడుతూ ఉంటాం కదా మా ఛానల్లో. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.